అక్కలకు అందరికి నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. అందరికైతే నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ ఇప్పుడు మనకి ఇలా కొత్త సంవత్సరం ఉగాది పండగ. ఈ కొత్త సంవత్సరం నాడు అందరూ మంచిగా ఉండాలి. అందరైతే మంచిగా ఉండాలని అనుకుంటున్నా నేను. ఇక ఇవాళ మేము మల్లన్న దేవునికి బోనం చెల్లిస్తాం. మేము ఎట్లా చేస్తాం, మల్లన్న గుండు మాకంటే పెద్ద జాతర ఈ పండగ. ఉగాది అన్నదే పెద్ద జాతర మాకు. ఇవాళ ఒకసారి ఒక ఏడు పట్నం అయితే ఒక ఏడేమో బోనం తీస్తా. ఈసారి అయితే బోనం తీస్తున్నా. బాగా వచ్చిండు ఈసారి. ఎట్లుంటుంది ఏం కథ అన్నది వీడియోనైతే తీస్తున్నా. నా కొత్త ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అందరైతే కామెంట్ కూడా చేయరు. అందరిట్లా అవ్వబాబు ఛానల్ ఎట్లా కామెంట్ చేసిరో ఈ ఛానల్లో కూడా కామెంట్ చేయరు ఖచ్చితంగా. మమతక్క గిట్ల మీరేమనుకుంటారు, మమతక్క నువ్వు ఏ వీడియోస్ చేయాలి అని అనుకుంటుర్రో కామెంట్ అయితే చేయరు ఖచ్చితంగా. ముందు సిద్ధార్లని నేనే విండుకుందును. ఈయన వచ్చినాక సిద్ధార్లు విండు అయితే తప్పుతుంది. సిద్ధార్లు విండెత్తాడు. సిద్ధార్లు విండేసినాక ఎన్నిటి వరకు అట బోనం తిరుగుతుందా? ఎన్నిటి వరకు అన్నది ఇప్పుడు మా అవ్వ చెప్పలే. చూసినావా? నేను అడిగితే చెప్పాడు. మా అవ్వ అడిగితే ఫోన్ చేసి దరి చెప్పి ఇవని అంటే మా అవ్వతో మాట్లాడిండు. ఇప్పుడు ఎన్నిటికంటే చెప్తలేడు. వీటిని మేము సాగర్ పోతాం ఖచ్చితంగా, కానీ ఇక సాగర్ పోతే ఇక అటే పోతాడు. మళ్ళీ లేట్ అవుతుందని ఇన్నే విండేవన్నాక విండెత్తున్నాం. అంటే మేము సాకులం కాబట్టి ఖచ్చితంగా మొగోళ్ళే విండుతారు. అంటే వాళ్ళ దేశం పోతే మేమే విండుకున్నాం, కానీ ఇంటికాడు ఉన్నాడు కాబట్టి పెద్ద సిద్ధారులు ఇవే అని విండెత్తున్నాం. అంటే ప్రతి పండుగకు విండుకుంటాం అన్నట్టు. ఉగాది శివరాత్రికి బోనాలు తీసినప్పుడు ఖచ్చితంగా విండుకుంటాం. ఇవన్నీ చదువుకోవాలి. నేను ఆగమాగమోలే దేవుళ్ళు కడిగి కూరడు తెచ్చుకొని దీపం ముట్టించుకోవాలి. దీపం ముట్టించి బోనం బోనం ఎక్కించి బోనం అండినాక అక్కడ దేవుని బోనం తిరగాలన్నాడు. దేవుని బోనం తిరిగినాక మన ఇంటికాడ నుంచి బోనం తీసుకొని పోవాలి. తిరిగి వచ్చినాక ఒక పొద్దు ఇస్తాం. సాయంత్రం అవుతుంది. బూరప్పలు ఇవన్నీ తీస్తాం. పప్పు అయితే ఉడకబెట్టినా. ఇక పప్పు ఉడికినాక బోనం వండుతా అని శనగపప్పు అయితే ఉడకబెట్టిన. కంప్లీట్ అయితే అయిపోయింది బోనం. అంటే అమ్మోళ్ళు రేపు పట్టణాలు వేస్తారు. మేము ఇవాళ బోనం చెల్లిస్తాం. మళ్ళీ వచ్చేటికి మేము పట్టణం వేస్తాం. ఇప్పుడు ఇంటికైతే పోతున్నాం. ఇంటికాడ మళ్ళీ అక్కడ రంగనాయక స్వామి కాడ కొబ్బరికాయ కొడతాం. అక్కడ రంగనాయక స్వామి ఉంటారు రంగనాయపల్లిలో. ఇప్పుడైతే ఇల్లుడికి వచ్చిర్రు. దోస్తును మని దోస్తు వీళ్ళని తీసుకొని పోతున్నాం. అప్పుడు వచ్చిర్రు వీళ్ళు పొద్దుగాల. డాక్టర్లు మా ఊళ్ళో డాక్టర్లు అని పడుతుంది. ఎట్లా ఖర్చు బాబు అయితే కచ్చరం ఎక్కిండు. మా బాబు ఇష్టం కచ్చరం కడతాను ఉండే కానీ వీడియో ఆన్ చేసినావా? అయింది. అయితే ఫైనల్గా అయితే అయిపోయింది బోనం. అంటే మల్లన్న దేవునికి నేను ప్రతి సంవత్సరం ఒకేడు బోనం తీస్తే ఒకేడు పట్నం ఎత్తా. ఈసారి అయితే బోనం తీసిన. ఇవాళ అయిపోయింది. రేపు పట్నాలు ఎత్తారు అన్నట్టు. ఇప్పుడైతే ఇక బావ నేను ఒక్క పొద్దున్నాం కాబట్టి ఇప్పుడు ఒక్క పొద్దు ఇడతాం. ఒక్క పొద్దు ఇడిసి మళ్ళీ జాతరలకు పోతాం. ఇప్పుడు జాతర ఇక్కడ మాకు రంగనాయక స్వామి కాడ కూడా కొబ్బరికాయలు కొడతాం. ఆడ పూజలు జరుగుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దింపుకొని అక్కడికి మల్లన్న గుండు కాడిపోయి ఆడ అక్కడ దింపుతారు. ఇక్కడ ఫస్ట్ రంగనాయక స్వామి కాడ దింపుతారు బండ్లు. తర్వాత అక్కడ మల్లన్న గుండు కాడ దింపుతారు. ఫైనల్గా అయితే ఇప్పుడు ఒక్క పొద్దు ఎడుతున్నాం. విడిచినాక మళ్ళీ అక్కడ జాతర ఎట్లా జరుగుతుంది ఏంది అన్నది చూపిస్తాం. ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడుతుండి. ఇప్పుడు నేను కొట్టుడంటే నాకు ఎనర్జీ మొత్తానికి లేదు కాబట్టి కొడతాడు ఇప్పుడు కొబ్బరికాయ. బండ తీసుకో. దేవుణ్ణి ఎన్ని కోరికలు కోరుకుంటుండ కళ్ళు పోసుకొని మంచి అక్కడ మొక్కి కూరని ముందర కొట్టు. ఆడైనా మంచిది ఏడైనా మంచిది. కొట్టు.
ఒక్క పొద్దు తిడుతుండు, నాకు ఇంత పెట్టిండు. ఆయన ఆకులు తింటుండు. ఇప్పుడు ఆడ బండ్ల పోటీలా తిరుగుడైనా ఒక్క పోటీలు ఎప్పుడు? రేపు భావన అయితే ఫోన్ పట్టుకొని పోతాడు. బండ్ల పోటీలో వాళ్ళు గెలిచిరు ఏందన్నది అక్కడ వీడియో తీస్తాడట. మాట్లాడారు కానీ వీడియో తీస్తాడు. ఒక్క పొద్దు ఇడిచి వీడు బండ్లు 7 కానీ 8 కానీ. రంగనాయక స్వామి అనలేదా ఆడికి, మళ్ళీ ఇంటికాడ అయిపోయింది. ఇడికి వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం. ఇక్కడ మా ఇదంతా గుట్టనే మేము బడికి ఇదే రంగనాయక స్వామి దేవుని లోపల ఉన్నాడు. దేవుణ్ణి చూపియద్దని చూపిస్తలేను. ఇక్కడనే పూజ బయట చేస్తారు అన్నట్టు పూజ. ఇదంతా దేవుని కానీ ఇక్కడ కొబ్బరికాయలు. మొన్న దేవుని కళ్యాణం జరిగింది. ఇక్కడ జారుబండి ఉంది, అందరు ఇక్కడ జారుతుర్రా. జాతర అయితే ఇక్కడ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ మళ్ళీ గుండు కాడ జరుగుతుంది. ఇడికెళ్ళి బండ్లు అన్నటికైనా మేము ఆడిపోతున్నాం. మళ్ళీ అంచుకుంది మమ్మీ కూడా వచ్చింది. బాయ్ 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 బాయ్. మేమైతే మీదకి ఎక్కినాం. ఇవన్నీ ఇంత జాతర ఈ ఛానల్లో వీడియో రేపు ఫుల్ వస్తుంది. దేవుని గుడి మొత్తం అలంకరించారు. మంది అక్కడ బాగున్నారు. ఇక్కడనైతే మొత్తం ఇప్పుడు ట్రాక్టర్లు పోతున్నాయి. ఇవన్నీ పుంజపడి ఇక్కడ దొరికి అప్పడుస్తుంది మీకోసం చూస్తున్నా నేను వెళ్ళేది. ఇక్కడ మీదెక్కి కూర్చున్నారు. అటు తిరుగుతున్నాయి. ఇక్కడ దానా మెల్లంగా మెల్లంగా దిగు మెల్లంగా. ఒకరోజు ముందు అయితే బోనాలు తింటారు. ఆ బోనాలు తింటారు ముందు రోజు. ఇలానైతే బోనాలు బండ్లు తిరుగుతాయి. రేపేమో పట్టణాలు అన్నట్టు. దొరికిర్రు. మా అక్క వచ్చింది. అక్క కనబడవా? మా అక్క అరిపల్లి నుంచి ఇక్కడ దాకా వచ్చింది. అందరం కలిసినాం ఇప్పుడే. ఇక నా బిడ్డలు ఇప్పుడు ఎరకలాడినా. ఇదేది మా అక్క ఎరకనే ఉంటుంది. అది మా పొట్టికి కనబడతలేదు. జాతర అయితే అయిపోయింది.